బేలమండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పద్మావతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ పీడీ రవీందర్ రాథోడ్ హాజరయ్యారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారు సాధికారత సాధించేలా తెలంగాణ ప్రభుత్వం మహిళా లోకాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. రుణాలు తీసుకొని సక్రమంగా కట్టిన సంఘాలకు జిల్లాకు 7 కోట్ల రూపాయలు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా విద్య, వైద్య, ఇక నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా కొత్త గ్రూప్ని తయారు చేసి రుణాలు ఇస్తామని అన్నారు. లోన్ తీసుకుని ప్రమాదవశాత్తు మహిళలు మరణిస్తే ఇచ్చే ప్రమాద బీమా సొమ్మును ఇప్పుడు 10 లక్షలకు పెరిగిందని చెప్పారు. సాధారణ మరణానికి అయితే మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాలు విజయాలు, భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025లో మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి మరి ఈ దీంట్లో భాగంగా మేము ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సంబరాల్లో భాగంగా ముఖ్యంగా నిన్న జిల్లా స్థాయిలో జెడ్ఎస్ మీటింగ్, అదే రకంగా ఈరోజు మండల సమాఖ్య సమావేశం కూడా ప్రతి మండలంలో, అంటే జిల్లాలో ప్రతి మండలాల్లో జరుగుతున్నాయి. అంటే దీంట్లో ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి గత సంవత్సరం మహిళా శక్తి పాలసీ మరి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాంట్లో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ వినూత్నమైన కార్యక్రమాల్లో భాగంగానే అన్నీ కూడా మరి ముఖ్యంగా పెట్రోల్ బంక్ మహిళలకు, అదే రకంగా మరి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కానివ్వండి, మరి మీ సేవాస్ కానివ్వండి, అదే రకంగా దీనికి సంబంధించి అంటే వినూత్నమైన కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ప్రమాద బీమా, లోన్ బీమా, ఈ అన్ని కార్యక్రమాలు దీంట్లో మహిళా శక్తి భాగంలో తీసుకోవడం జరిగింది. అదే రకంగా గతంలో మరి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో గ్రూప్లలో సభ్యులుగా ఉండడానికి అవకాశం ఉండే. మరి ఈ మహిళా శక్తి పాలసీలో భాగంగా 15 నుంచి 18 అంటే అడాల్సెంట్ గ్రూప్స్, తర్వాత అదే రకంగా 60 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలను కూడా కొత్త గ్రూపులుగా మరి ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. దాంట్లో మరి అందరికి కూడా మరి మేము జిల్లాలో మరి మహిళా సమాఖ్య అందరికి కూడా సెన్సిటైజ్ చేస్తా ఉన్నాం. ఎక్కువ మంది గ్రూప్స్ చేయడం, అదే రకంగా లోన్ క్వాంటమ్, ఇంతకుముందు గతంలో 8 నుంచి 10 లక్షల వరకు లోన్ ఇచ్చేవాళ్ళు. ఈసారి ఏంటంటే 10 నుంచి 20 లక్షలు కూడా ప్రభుత్వం అది కూడా పెంచింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మహిళల యొక్క అభివృద్ధి మనకు జరగాలని అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక చేయూత జరగాలి. మరి ఆర్థిక చేయూతలో భాగంగానే మరి వాళ్ళకు లోన్